కంగ్రాచులేషన్స్ పారావిల్ చేసినందుకు. అయితే మీరు ఈ పారావిల్ యాప్ గురించి చెప్పారు కదా, వెబ్సైట్. సో జనరల్గా ఎవరైనా కూడా ఎలక్షన్స్ 1 year బిఫోర్ మాత్రమే ప్రిపేర్ అవుతుంటారు. సో ఎవ్రీ 2 months చెక్ చేసి అది చేంజ్ అయింది సార్. ఒక 10 years బిఫోర్ నేను సర్వీస్ స్టార్ట్ అయినప్పుడు కూడా అప్పుడు చూసుకుందాంలే అన్నట్టుండేవాళ్ళు, డబ్బులు ఖర్చు పెట్టేద్దాంలే లేకపోతే లాస్ట్లో చేద్దాం అనేది. ఇప్పుడు మీరు ఏపీ వరకే చూసుకోండి, డ్రాస్టిక్ చేంజ్ చూశారు కదా. సో సమ్వేర్ లీడర్స్ ఆల్సో అలాంటి ఇదేదో మనకు లాంగ్ టర్మ్ కాదు పొజిషను, ఓడలు మెడల్ అవచ్చు అని అట్లా చెప్పి మీరు చెప్పింది నేను యాక్సెప్ట్ చేస్తాను. 100% కాదు, అరౌండ్ 70%గా ప్రొయాక్టివ్గా ఉన్నారు. నాకు ఎవ్రీ మంత్ తెలియాలి, ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్ తెలియాలి, ఏం చదువు నేను తెలుసుకుంటూ నేను నడుచుకోవాలి, మార్చుకోవాలి, నాకు పార్టీ ఓడిపోయినా పర్లేదు, నేను ఎమ్మెల్యేగా గెలవాలనేది. సో ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ మోస్ట్లీ ఎడ్యుకేట్ రావడం లేకపోతే జనరేషన్ రావడం వల్ల పెరిగింది, ముందుకు వచ్చింది. వన్ మోర్, సో మీరు జూనియర్ ఎన్టీఆర్ ఫీల్డ్లో లేరు, ఎక్కడ అంటే ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు, పొలిటికల్స్ రాజకీయాల గురించి మాట్లాడలేదు, అయినప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడారు పీపుల్. అందరూ ఉంటారండి, అందరూ ఉంటారు, పురం దేశం గురించి అందరూ ఉంటారు. నిజంగా ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ ఫీల్డ్లోకి వస్తే ఎలా ఉంటుంది? అది నేను హైపోథెటికల్ చెప్పలేదు, ఉన్న పర్సెంటేజ్ ఉంది. అందుకే ఇక్కడ నేను చెప్పినట్టు మనిషి మాట్లాడలేదు, ఎమోషన్ మాట్లాడలేదు, క్యాస్ట్ మాట్లాడలేదు, ఇంకోటి మాట్లాడలేదు, డేటా మాట్లాడుతుంది అన్న కాన్సెప్ట్. ఎందుకంటే డేటాలో ఏముందో మేము అదే చెప్తున్నాం. ఇప్పుడు ఇందాక మీరు చూసినటువంటి స్లైడ్స్లో కూడా ఏదైతే మాకు వస్తుందో అదే దాన్ని కన్సాలిడేట్గా మేము ఇక్కడ మీ ముందు ప్రజెంట్ చేయడం. కానీ మా సొంత అభిప్రాయాలు, మా కోరికలు, ఇష్టాలు, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాలతో ముందుకు వస్తారు కాబట్టి దాని లేదు, డేటా ఏం మాట్లాడుతుంది అనేది మేము ముందుకు చెప్పడం జరుగుతుందండి. సో ఫైనల్ ఏంటంటే, ముందుగా మీరు పారావిల్ తీసుకొచ్చారు కదా, సో జనాలకి ఏంటంటే అలవాటు చేసి తర్వాత ప్రైస్ పెడితే బెటర్ ఏమో, అంటే జియో ఫ్రీగా ఇచ్చిన తర్వాత వీళ్ళు ఛార్జ్. నేను కాదన్నాను సార్, ఎవరైనా సరే మామూలుగా ప్రైస్ దాని తగ్గట్టుగా 10 రూపాయలు పెంచుకోవాలనుకుంటారు, మనం ఇంకో 10 రూపాయలు అవకాశం ఉంటే పెంచుకోవాలనుకుంటారు. లేదండి నేను డెడ్ చీప్గా ఇచ్చేస్తాను అనేది ఎవరైనా అంటే అది అవాస్తవం. నేను అలాంటి వాడిని కాదు, మీకు అందరూ తెలుసు ఉన్న విషయం. బట్ నేను దాని మీద ఉన్న ఖర్చుకు 10 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలని అందరికీ ఉంటుంది, వాట్ ఎవర్ మేబీ. కేకే గారు, జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఎంతలో ఉంది ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా? జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ అండి, జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ ఎంతలో? అది మీరు 12th చూసుకోవాలి సార్ ఓవరాల్గా. కేకే గారు పర్సంటేజెస్ అన్ని చెప్పారు కదా ఇక్కడ, అలాగే ఆయనది ఏమన్నా మీరు ఐడెంటిఫై చేశారా? చెప్తాను సార్ మీకు 12th రోజు మీకు డీటెయిల్గా వచ్చి. సార్ ఇప్పుడు ఏంటంటే, అంటే సర్వే అనేది చాలా రకాలు చాలా మంది చెప్పారు, బట్ లాస్ట్ మనం చూస్తే కేకే సర్వే అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది. ఎందుకంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా నంబర్స్ అనేది చెప్పారు కదా. సో నేనేంటంటే ఇప్పుడు మీరు పారావిల్ అని వచ్చారు కదా, ఇది ఎక్కువ శాతం పోల్స్ మీద వెళ్తుందా లేదంటే జనాల దగ్గరికి మళ్ళీ వెళ్తూ ఉంటుందా, ఎలా ఉంటుందంట రేషియో పర్సెంటేజ్? దీంట్లో పోల్స్ అన్ని ఉంటాయి, అన్ని ఎమ్మెల్యేలు ఉంటాయి, బట్ ప్రజలు అనేది సెంట్రిక్ పాయింట్స్. ఇందాక చెప్పినట్టు నియోజకవర్గమే సెంట్రిక్ అనుకుంటే, నేను ఒక నియోజకవర్గం అనుకుంటే, నా నియోజకవర్గం ఒక ఎమ్మెల్యే ఉన్నా, నా నియోజకవర్గంలో ప్రజలు ఉన్నా, నా నియోజకవర్గం క్యాస్ట్ ఉన్నాయి, నా నియోజకవర్గం సమస్యలు ఉన్నాయి, నా నియోజకవర్గంలో డేటా ఉంది, నా నియోజకవర్గంలో యూత్ ఉన్నారు, నా నియోజకవర్గంలో అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, నా నియోజకవర్గంలో పాత ఎలక్షన్స్ జరిగినాయి, నా నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, నా నియోజకవర్గంలో వృద్ధులు ఉన్నారు, నా నియోజకవర్గంలో చాలా ప్రామిస్ చేసిన ఇంకా చేయలేని ఉన్నాయి, అట్లా చాలా లిస్ట్ ఆఫ్ ఉంటాయి. నా నియోజకవర్గంలో ఎన్నో ప్రామిస్ చేస్తే ముందుకు వచ్చే వాళ్ళు ఉన్నారు. ఈ నెంబర్ ఆఫ్ థింగ్స్. నియోజకవర్గం అంటే ప్రజలే కదా సార్, ప్రజలు ఇస్ ద సెంట్రిక్ పాయింట్. దాంట్లో డిఫరెంట్ యాంగిల్స్, మనం క్యాస్ట్ పరంగా, రిలీజన్ పరంగా, లేకపోతే ఏజ్ల పరంగా, మండలాల పరంగా, విలేజ్ల పరంగా, వాళ్ళ ఆస్పిరేషన్స్ ఏంటి, దీన్ని మొత్తం కన్సాలిడేట్గా. అలాగే ఎమ్మెల్యే ఉన్న పనితీరు అంటే ఇది పక్క నియోజకవర్గం సంబంధించింది కాదు కదా, ఈ నియోజకవర్గం నీ పనితీరు ఏంటి, ఈ నియోజకవర్గంలో నీ ప్రజలు నీకు వచ్చి ఏమనుకుంటున్నారు, నీ చుట్టుపక్కల నలుగురు అన్నా సూపర్ అన్నా, నువ్వు మామూలుగా లేదన్నా మళ్ళీ మనకే గుర్తారని అంటున్నారా, లేదా నిజంగా డేటా ఏం మాట్లాడుతుందా? సార్ పారావిల్ అనేది ఒక గ్రేట్ ఇన్నోవేషనల్ ఇనిషియేషన్. అంటే స్టార్ట్అప్ గా ఇప్పుడు ఉన్నప్పుడు మీకు చాలా క్యాలిక్యులేషన్స్ ఉండొచ్చు, సో దీనికి కొంచెం టైం పట్టచ్చు. సో అందుకే సబ్స్క్రిప్షన్ కానీ ప్రైసెస్ కానీ డిఫరెంట్గా ఉండొచ్చు. బట్ ఒక నియోజకవర్గం ఒక సిటిజన్గా ఉన్న నేను అంటే మా ఎంపీ ఎమ్మెల్యే గెలుస్తారనేది వాళ్ళ క్యాలిక్యులేషన్ చూసుకుంటారు. బట్ ఒక సిటిజన్గా మా ఎంపీ ఎమ్మెల్యే ఎంతవరకు వర్క్ చేశారు ఈ నియోజకవర్గంలో అనే ఆప్షన్ కూడా ఫ్యూచర్లో మేము చూడొచ్చా? చేయొచ్చాం సార్. ఇప్పుడు ప్రస్తుతానికి డెఫినెట్లీ విల్ కన్సిడర్. ప్రస్తుతానికైతే ఇది యాస్పిరెంట్స్ కానీ ఎమ్మెల్యే కానీ అపోజిషన్ కానీ, ఎందుకంటే లీడర్స్ కరెక్ట్గా వర్క్ ఎందుకంటే మీరు మామూలుగా క్యూరియాసిటీ మీద అడుగుతున్నారు. నేనేం చెప్తున్నానంటే నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయి, ఇది మీరు మళ్ళీ సాల్వ్ చేసుకోగలిగితే మళ్ళీ మీరే లీడరు, లేదా ఈ నియోజకవర్గంలో ఈ గ్యాప్ ఉంది, రకరకాల విషయాలు, ఈ గ్యాప్ ఫిల్ చేస్తే రేపొద్దున మీరే లీడరు. అది ఎవరు ఫిల్ చేసుకుంటారనే పర్స్పెక్టివ్ వెళ్ళట్లేదు. బట్ దీస్ ఆర్ ది నియోజకవర్గం మొత్తం సెంట్రిక్గా చేసి ఇష్యూస్ కానీ గ్యాప్స్ కానీ నాయకుడి పరంగా కానీ అన్ని రకాలుగా 360 degreesగా కవర్ చేయడం జరిగింది. కేకే గారు Super 6 మీద ఏమైనా సర్వే చేశారా సార్? 35 అంశాలు 100 పేజీల డాక్యుమెంట్లు అంటే ఖచ్చితంగా ఒక్క అంశం కూడా మిగిల్చుకుని ఉండడం. Super 6ని Super 9ని నవరత్నాలని వదలలేం కదా సార్. Super 6 బెస్టా, సూపర్ నవరత్నాలు బెస్ట్ అనేది ఆబ్వియస్గా ఒక క్వశ్చన్ ఉంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.